నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఏ ప్లస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా యూనివర్సిటీ ఛాన్సలర్ అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి కుమార మంగళం గారు వెల్లడించారు. మరి ఈ క్యాంపస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీకి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మరో 5 ఏళ్లలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడి అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్స్టిట్యూట్ ని తీసుకురావాలని చూశారని, ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే. నమస్కారం అండి. ఇప్పటికే అమరావతిలో చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం, అమృత ఇటువంటి యూనివర్సిటీస్ అన్ని కూడా వచ్చాయి. ఇప్పుడు మరి 2027లో క్యాంపస్ ని ఏర్పాటు చేస్తాం, అడ్మిషన్స్ ఓపెన్ చేస్తాం, ఏఏ ప్లస్ క్యాంపస్ ని అని చెప్పి బిట్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి కుమార మంగళం గారు చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీకి తగ్గట్టుగా దీన్ని ఏర్పాటు చేస్తామని, ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో దాదాపు 70 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించిందని ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకుని వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ క్యాంపస్ ని ఏర్పాటు చేయడానికి ఆయన అధికారంలో ఉండగానే తెరలేపారు. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండడానికి కూడా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, అది కూడా ఇవ్వచ్చు కదా. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది పైత్యం ఎక్కువైపోయి, నాకు తెలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, జిల్లాకు ఒక రెడ్డి ఉన్నారండి. అనంతపురం జిల్లాకు నీలం సంజీవ్ రెడ్డి, కడపకు కోటిరెడ్డి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, మరి అటు పోతే నెల్లూరుకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కర్నూలుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా ఇంత ఘనమైన చరిత్ర ఉన్నటువంటి రెడ్డి సమాజ వర్గం ఈరోజు ఎందుకు ఇలా తయారైపోతుంది? ఎందుకు పైత్యం ఎక్కువైపోతూ ఉంది? కులం కూడు పెట్టదు, మతం కూడు పెట్టదు, పెట్టేది మానవత్వమే ఏదైనా అని చెప్పేసి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కుమారం మంగళం బిర్లా గారు 2015 జనవరి 8వ తారీఖున అప్పుడు ఫస్ట్ టైం నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కలిసి ఆయనతో ట్వీట్ కూడా వేసినటువంటి ఫోటో కనపడతా ఉంటే, ఇప్పుడు మళ్ళా దానికి అంటే చెల్లికి పెళ్ళి చేయాలి మళ్ళీ మళ్ళీ అనే సామెత అన్న ప్రకారము గతంలో కియా మోటార్స్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆత్మ వెళ్ళి కొరియా ప్రతినిధులతో ఎలా మాట్లాడిందో, అంటే కియా కంపెనీ ప్రతినిధులతో ఎలా వెళ్ళి మాట్లాడిందో, ఈరోజు కుమారం మంగళం బిర్లా గారితో కూడా ఎవరి ఆత్మ వెళ్ళి మాట్లాడిందో తెలియదు. కానీ ఈరోజు ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేయాలనేటువంటి కొంతమంది కుల పైత్యం ఉన్నటువంటి వారి ఖాతాలో వేసుకునేందుకు అది వారి విఘ్నతకే వదిలేయాలని అయితే నేను చెప్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరులు మింగడం దిగమింగడమే తప్ప ఎప్పుడైనా ఏ రోజైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడైనా, లేకపోతే పలానా ఇండస్ట్రియలిస్ట్తో కలిశాను, లేకపోతే పలానా ఇది అని చెప్పేసి ఏ రోజైనా జరిగిందా అండి? ఈరోజు వచ్చినటువంటి సంవత్సర కాల వ్యవధిలోనే ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీ, ఈరోజు ఏఐ ప్లస్ క్యాంపస్ అని చెప్పేసి ఒకవైపు ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ఇటువంటి పదాలు వాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి చెప్పుకోవడానికి మంచి అంత ఉందో చెడు కూడా అంతే ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. మరి ఎందుకు రెడ్డి సామాజిక వర్గం పరువు తీస్తున్నారు? నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్లో కూడా 10 మంది ఉంటే 9 మంది రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. ఈరోజు వాళ్ళు కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మా రెడ్డి కాదు అని. ఎవరు? వేంపల్లెకు సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారు చెప్తారు, నంద్యాలకు సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్తారు. కానీ ఈ రెడ్డి అంటే కులానికి సంబంధించి ఒక ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చూస్తూ ఉన్నారు? ఈరోజు నెల్లూరు జిల్లాకు వెళ్ళండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుగా పడతారు. ఈరోజు అనంతపురం జిల్లాకు రండి, ముందున్నటువంటి రెడ్లు ఏ విధంగా చేశారు. కర్నూలు జిల్లాకు రండి, ఏ రెడ్డి కనపడడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి ప్రతినిధిగా ఎంచుకుంటున్నారని చెప్పేసి ఈరోజు రెడ్డి కుల సంఘాల్లో కూడా 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అంటే పైత్యం ఎక్కువ ఉన్నవాళ్ళు పైత్యం కాకోకుండా సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు చాలా పాటుపడ్డారు. ఈరోజు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఈరోజు ఒక ఆయన ట్వీట్ పెడతాడండి, కుమారం మంగళం బిర్లా అమరావతిలో 1000 కోట్ల రూపాయలతో మేము క్యాంపస్ పెడతామని ముందుకు వస్తే ఒక ఆయన డోంట్ వేస్ట్ యువర్ మనీ అంట. అది ఎవరి ట్వీట్ అంటే దానికి రీట్వీట్ చేసినది రెడ్డి గివ్స్ అంట. ఏంది రెడ్డి ఇచ్చిండేది ఏంది ఈ సమాజానికి?
పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏమి ఇచ్చారు, సుందరరామయ్య గారు, తరిమేల నాగిరెడ్డి గారు ఏం చేశారు, మా జిల్లాకు సంబంధించినటువంటి తరిమేల నాగిరెడ్డి గారు ఏం చేశారో ఒకసారి చదవండిరా నాయన. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఈ సమాజానికి ఎంతో చేశారు. మీలాంటి కులగజ్జి పైత్యం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రెడ్డి కమ్యూనిటీని, దీన్ని కథ రూపంలో చెప్పాలి అంటే, ఇంతకు మునుపు ఒక ఊర్లో ఒక చెట్టు కింద రచ్చబండ కింద కూర్చొని పెద్దోళ్ళంతా మాట్లాడుకునే వాళ్ళంట. మాట్లాడుకుంటా ఉంటే ఒక ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు ఉండేవారంట. ఆ తండ్రి ఏమో ఊరి మొత్తము ఒక బావి దగ్గరికి వెళ్ళి తోడుకొని తాగే నీళ్ళు తీసిపోయేవాళ్ళు. మరి ఆ నూతిబాయి కాడ ఏదైతే ఉంటుందో ఆ బావికి కొద్దిగా దగ్గరలో మూత్ర విసర్జన చేసేవాడంట ఆ తండ్రి. చేస్తే ఇప్పుడు ఏకంగా కొడుకు నూతులోనే పోయడం స్టార్ట్ చేసినాడంట మూత్ర విసర్జన. అంటే ఎట్లుందంటే పరిస్థితి, గట్టుకాడ సరే తండ్రే మేలరా అనుకుంటే కొడుకు ఇంకా పనికిమాల సన్నాసి అనే కాటికి తయారు చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరువు కూడా మీరు తీస్తూ ఉన్నారు. నిజంగా మీరు క్రెడిట్ కొట్టాలి అంటే రంగులు వేసుకున్నారు చూడు, 1400 కోట్ల రూపాయలు రంగులు వేసుకొని రంగులు తీసిన దానికి మీరు క్రెడిట్ తీసుకోండి. ప్రజాధనం దుర్వినియోగం చేశామని చెప్పేసి ఆ క్రెడిట్ తీసుకోండి. అంతేగాని ఈరోజు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు, పవన్ కళ్యాణ్ గారు శాశ్వతం కాదు, లేకపోతే నారా లోకేష్ గారు శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతము, సమాజం శాశ్వతము. భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టులు ఎందుకు ఇలా పైత్యం మీకు? ఈ కుల పైత్యం ఎందుకు అంటున్నా. గుర్రం జాషువా గారు ఏం చెప్పారు? గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు అని చెప్పేసి గుర్రం జాషువా గారు చెప్పారు. ఏం చదివారా లేదా మీరు? చదువులేమన్నా ఇంత పైత్యం ఎందుకయ్యా మీకు? ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ పనులు చేశారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పల్లా, అంతకుముందు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పల్లా, దామోదరం సంజీవయ్య గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పల్లా అనేది ఈరోజు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. కాబట్టి రెడ్లలో కూడా చాలా సమాజానికి ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గము సమాజంలో మీరు ఆ పాత్ర అంటే ఆ చరిత్రహీనులుగా మీరు ముద్ర వేసుకోవద్దని అని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదనే కాదు, ఏ పరిశ్రమ రాష్ట్రానికి వస్తున్నా మరి 2019 నుంచి 2024 వరకు కూడా గ్రౌండ్ కాని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పరిశ్రమ వస్తుంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఆయన రాష్ట్రానికి తీసుకురావడానికి చూశారు. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు. పదే పదే ఏ పరిశ్రమ రాష్ట్రానికి వస్తున్నా సరే ఇటువంటి ప్రచారానికి తెరలేపుతున్నారు. ఏ విధంగా చూడాలంట? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టారు, కూడా క్రెడిట్ తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఈవీఎంల మిషన్లు అంటారు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటారు. ఈరోజు అన్నిటికీ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే క్రెడిట్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నా. వాటి వరకు వచ్చేదలికే ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, గోల్మాల్ అంటారు, ఇదంటారు అదంటారు. ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నా. అంటే ఏ రకమైనటువంటి నిజంగా రాష్ట్ర హితము, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకులు అయిన ఉంటే వాళ్ళ కేసులు వ్యక్తిగత స్వలాభము స్వ ఆర్జన కోసమే తప్ప ఎక్కడా వాళ్ళు రాష్ట్ర సమాజ శ్రేయస్సు కోసము, రాష్ట్ర అభ్యుదయ అంటే సమాజం కోసము పాటుపడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేది గత 5 ఏళ్లలో ప్రజలు చూశారు. కాబట్టే ఆయన ఇచ్చినటువంటి విజను, నవరత్నాల విజను ప్రజలు నచ్చలేదు, మెచ్చలేదు. కాబట్టే డబుల్ డిజిట్కి పరిమితం చేశారు, 11 సీట్లకే పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా లేకుండా చేసేశారు. ఇది తెలుసుకో. నిజంగా సమాజం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల అయినా కానీ ప్రజల పట్ల సమస్యలు ఉన్నట్లయితే అసెంబ్లీకి వచ్చి పోరాడమనండి. రాష్ట్రం మొత్తము వింటుంది కదా. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? మరి ఎమ్మెల్యే గెలిపించినది ఎందుకు మిమ్మల్ని? ఈరోజు ప్రతిపక్ష నేత హోదా ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు కదా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా. మరి మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కనీసం వాళ్ళైనా వచ్చి సమాజం కోసం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీకి రారా నాయనా అంటే రారు. పోనీ రైతులు పరామర్శ చేస్తే ఈ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా ధర్నా చేస్తారు శాంతియుతంగా అనుకుంటే తలకాయల మీద నిమ్మకాయలు దొక్కించినట్టు తలకాయల మీద కార్లు ఎక్కిస్తారు. ఏ విధంగా చెప్పాలి? మళ్ళీ దానికి ప్రభుత్వం వైఫల్యము. ప్రభుత్వం ఇంతమందికి పర్మిషన్ ఇస్తే ఇంతమంది కాదు, మేము ఇంతమంది వస్తాము కానీ బాధ్యత మీదే అంటారు. ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే గత 40 ఏళ్ళు రాజకీయం ఒక లెక్క అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారితో తలనొప్పి ఎక్కువైపోయింది. భయము, హింస, ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడము ఇలాంటివే ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి
దేవుడికే తెలియాల. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరహాలో ముందుకు పోతే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, ప్రకృతి తన ధర్మం తాను చేసుకొని వెళ్తాదని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయకుండా ఇప్పుడు పరిశ్రమలు అన్నీ కూడా వస్తుంటే అవి వైసీపీ హయాంలో మాట్లాడినవే, వైసీపీ హయాంలో చర్చించినవే అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.